హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నీట్గా కటింగ్ కొట్టించుకున్నా, అందుకని చాలా సెక్సీగా కనపడుతుంటా మీకు. టెంప్ట్ కాదండి, నెంబర్ 1. నెంబర్ 2 రెండో టెంప్టేషన్ ఏంటంటే ఎగ్ బోండా వేస్తున్నారు. ఎగ్ బోండాతో పాటు టమాటో బండ కూడా వేస్తున్నారు నా కోసం. నేను వెజ్ కదా, ప్యూర్ వెజ్ కాబట్టి టమాటో బండ వేస్తున్నారు. ఇది ఎగ్ బోండా కమ్మగా ఉంటాయి, అందరూ వచ్చి తినచ్చు. ఇది ప్రజల కోసం అనమాట, యూట్యూబ్ ఛానల్ కోసం చేశాను. ఇది చిన్నవాడలు, ఇవన్నీ నందుకొని తిన్నట్టే బలి ఉంటుంది. అట్లా మీరు కూడా తినరారు పట్టు. ఇది ఇవన్నీ ఉన్నాయి చూడు. హాయ్ ఫ్రెండ్స్, టమాటా బజ్జీ చేస్తానా. చలికి వెచ్చవెచ్చగా ఉంది ఎక్కడెక్కడో, అవి చెప్పలేను నేను. బట్ ఈ మంటకు బజ్జీలు బాగా వేస్తానా. సో బజ్జీలు మీరు వేయాలంటే ముందు శనగపిండి బాగా కలుపుకొని పిసుక్కోవాలా. దాంట్లో కొద్దిగా వాము, సొంటి, ఇంగువ అట్లాంటివి వేసుకుంటే బాగా కమ్మగా వస్తుంది అనమాట. ఇట్లా అంటున్నట్టు పిండి అంటున్నట్టు దాని ప్రకారం వేసుకోవాలన్నమాట బజ్జీలు. తర్వాత అవన్నీ బాగా కాలిన తర్వాత కమ్మగా ఉప్పు కారం పట్టుకొని మేడం అంతే. ఇంకా చాలా అయిపోయినాయి దీంట్లో. ఇదిగో టమాటా బజ్జీ వేసింది నేనే, తినేది నేనే. చూడు కమ్మగా ఉన్నాయి. బూందీ చూడండి, చిట్టి బూందీలు. ఈ అల్లుడు గారికి ఇచ్చిన ప్రోగ్రామ్ ఉందన్నమాట రమేష్ది. వెరీ వెరీ కమ్మగా ఉంది, బాగుందా. దేడు పిల్లలకి అందరికీ నోట్లో చిన్న వడలు పెడతాను. చూడండి పట్రా, తినువాయ్. ఇద్దో తిన్నమ్మా. ఆమె పాపనా? ఇద్దో చిత్తల్లి. ఇద్దో పాంకో, కొద్దిగా అందరికీ పాంకో పెడతానా. మీరు కూడా వస్తే మీకు పాంకో పెడతాం. అయినా బజ్జీలు పాంకుంటే బాగుంటుందండి. పల్లెలో ఆనందాలు అద్భుతాలు చాలా బాగుంటాయి. అనుబంధాలు పల్లెలో అద్భుతాలు అనుబంధాలే. ఎందుకంటే ఇక్కడ అనుబంధం అనేది పల్లె వాతావరణంలో, తోటల్లో చాలా స్వచ్ఛంగా ఉంటాయన్నమాట. చూడు మా పిల్లలు మంచిగా టమాటా బజ్జీ హ్యాపీగా తినిపిస్తే ఏం కల్మషం లేకుండా తింటాను. చూడు అతికే బజ్జీ తింటాడు, నేను తినిపించే టమాటా బజ్జీ తింటాడు ఆడే. ఎందుకు అట్లా పంచుకుంటా అంటే పిల్లలతో మనసు ఉబుకుతుంది బాగా, మెత్తగా ఇట్లా ఇంతలా అవుతుంది నా మనసు. హాయ్.